హాయ్ అండి. నా పేరు తులసి. మేము బెంగళూరులో ఉంటున్నాం. మా ఇంట్లో నేను, మా అత్తయ్య గారు, మా ఆయన పేరు ప్రీతం, ఇంకా మా పాప ఉంటాం. నేను ఒక హౌస్ వైఫ్ని. మా ఆయన ఇక్కడే దగ్గరలో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నాకు రోజంతా పాపను చూసుకోవడానికి ఇంటి పనులకే సరిపోతుంది. ఫైల్స్, బుక్స్, బట్టలు అన్నీ చిందరవందరగా ఉన్నాయి. కబోర్డ్ ఇవాళ క్లీన్ చేసి నీట్గా సర్దమని చెప్పేసి వెళ్ళాడు మా ఆయన. చెప్పాక తప్పుతుందా? పాపని పడుకోబెట్టి కబోర్డ్ క్లీన్ చేయడం మొదలుపెట్టాను. అలా క్లీన్ చేస్తున్నప్పుడు నాకు ఆయన కబోర్డ్లో ఒక డైరీ కనిపించింది. మా ఆయన డైరీనే కదా, ఓపెన్ చేద్దామా, చదువుదామా వద్దా అని కాసేపు తటపటాయించాను. మా పెళ్ళయ్యాక 3 నెలల వరకు ఆయన నాతో సరిగా మాట్లాడిందే లేదు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మా మధ్య సఖ్యత ఏర్పడింది. ఇప్పుడు మేము సంతోషంగానే ఉంటున్నాం. కానీ అప్పట్లో ఆయన ఎందుకు అలా ఉన్నాడు? ఆయన లైఫ్లో ఏదైనా లవ్ స్టోరీ ఉందా అని నాకు ఒక అనుమానం ఉండేది. ఆయన్ని అడిగాను కూడా కొన్నిసార్లు. కానీ అలాంటిదేమీ లేదని మాట దాటేసేవారు. ఇప్పుడు ఈ డైరీలో నాకు అలాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూద్దామని నాలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. సర్లే చదువుదామని మొదలుపెట్టాను. ఇప్పటి నుంచి ఆయన రాసుకున్నది నా వాయిస్లో వినిపిస్తాను. ఓకే. కొన్నేళ్ల క్రితం చదువుతున్నది ప్రీతం అనుకోండి. ఇంటర్మీడియట్ అయిపోయింది. ముంబైలో ఇంజనీరింగ్ కోసం సీట్ వచ్చింది. ఇంట్లో అందరూ చాలా సంతోషపడ్డారు. నేను కూడా హ్యాపీగా బయలుదేరాను. కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఒక పక్క చదువుతో, ఇంకో పక్క స్నేహితులతో సరదాగా గడిచిపోయేది. కొత్త ప్లేస్ కదా, ఎలాంటి సమస్యలు ఎదుర్కోకూడదని ఎప్పుడు అమ్మాయిల గురించి పట్టించుకునేవాడిని కాదు. కాస్త దూరంగానే ఉండేవాడిని. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఫైనల్ ఇయర్లో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇంకాస్త పెద్దదైపోయింది. కొంతమంది తెలుగు అమ్మాయిలు మా క్లాస్లో ఉండేవారు. వాళ్ళు కూడా మా గ్యాంగ్తో కలిసిపోయారు. ఈ 3 ఏళ్ళు పట్టించుకోలేదు. కానీ మా క్లాస్లో ఉండే అమ్మాయిల్లో నయన నాకు చాలా స్పెషల్గా కనిపించడం మొదలైంది. నయన చాలా అందంగా ఉంటుంది. పొడవాటి జడతో, పెద్ద పెద్ద కళ్ళతో, స్వచ్ఛమైన నవ్వుతో చాలా క్యూట్గా ఉంటుంది. ఒకరోజు అందరం అనుకొని ఔటింగ్ తీసుకొని సినిమాకి వెళ్దాం అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. రూమ్లో బోర్ కొడుతుందని ఒక్కడినే సరదాగా బీచ్కి వెళ్ళాను. ఒక ½ అన్ అవర్ తర్వాత నాకు కొంచెం దూరంలో నైనా కనిపించింది. ఇంకేముంది, నా మొహమంతా 1000 వాట్స్ బల్బులా వెలిగిపోయింది. తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాను. అలా మాటల్లో కాసేపు ఆగాక, నైనా, నిన్ను చూసే ప్రతిసారి నా మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. కల్మషం లేని నీ నవ్వు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడే విధానం, వాలుగా చూసే నీ కళ్ళు నాకు చాలా బాగా నచ్చుతాయి. ఎంతసేపు నీ వైపు చూస్తున్నా నాకు అసలు బోర్ కూడా కొట్టదు తెలుసా అని నా మనసులో ఉన్న ఫీలింగ్స్ తనతో షేర్ చేసుకున్నాను. ఏంటి, నన్ను ఫ్లర్ట్ చేస్తున్నావా అంది తను చిన్న స్మైల్తో. అలాంటిదేం లేదు. చాలా రోజులుగా నా మనసులో ఉన్న ఫీలింగ్ ఈరోజు నీతో చెప్పాలనిపించింది, చెప్పాను, అంతే. తరువాత కాసేపు ఇద్దరం సరదాగా మాట్లాడుకొని ఎవరి హాస్టల్కి వాళ్ళు వెళ్ళిపోయాం. అప్పటి నుంచి మా మధ్య కాంటాక్ట్ పెరిగింది. ఒకరికొకరు కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టాం. నయనతో మాట్లాడుతున్నంతసేపు టైం కూడా తెలిసేది కాదు. ఇద్దరం అప్పుడప్పుడు సరదాగా బీచ్ దగ్గర కలిసేవాళ్ళం. మా పరిచయం స్నేహం దాటి ముందుకు వెళుతుందని మాకిద్దరికీ అర్థమవుతుంది. కానీ బయటపడడానికి ఏదో కొంచెం భయం. రోజురోజుకి తన మీద ఇష్టం చాలా పెరిగిపోతుంది. ఏదైనా పరిస్థితుల కారణంగా తను నో చెప్తే తట్టుకోలేను. ఇంకో 1 మంత్లో కాలేజ్ కూడా అయిపోతుంది. నాలో భయం పెరిగిపోతుంది. తనంటే నాకు ఇష్టమని తనకు తెలుసని నా నమ్మకం. అయినా సరే నేను తనకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి కదా. తనని మిస్ అయిపోతే నా లైఫ్ మిస్ అయిపోయినట్టే.
మా పరిచయాన్ని ముందుకు నడిపిన ఆ బీచ్ దగ్గరే కలుద్దామని ఒకరోజు తనని కాల్ చేసి రమ్మన్నాను. ఆ రోజు తను క్యాజువల్ డ్రెస్లో రాలేదు. బ్లూ అండ్ వైట్ కలర్ లంగా ఓణిలో హెయిర్ లూజ్ చేసుకొని వచ్చింది. తనని అలా చూడగానే నా మనసు గాల్లో తేలిపోయినట్టు అయ్యింది. తనకి ప్రపోజ్ చేద్దామనుకొని వెళ్తే గొంతులో మాటే బయటికి రాని పరిస్థితి అయిపోయింది నాది. ఎదురుగా వచ్చి నిలబడగానే అలా గుండె పట్టుకొని కింద కూర్చున్నాను అంతే. తను ఏమైంది అంటూ నా ముందు కూర్చొని నా చెయ్యి పట్టుకుని ఉంది. ఇవాళ ఏంజెల్లా కనిపిస్తున్నావు నాయనా, నిన్ను లంగావనిలో చూడాలని నాకెప్పటి నుంచో కోరిక ఉంది. అడిగితే ఏమనుకుంటావో అని అడగలేదు. ఇప్పుడు నా చేతిలో వేసిన ఆ చెయ్యిని జీవితాంతం అలాగే ఉంచుతావా అని అడిగాను. ఏమంటున్నావు నువ్వు అంది తను. ఐ లవ్ యూ చెప్తున్నానే పిచ్చి మొద్దు. లైఫ్ లాంగ్ నీతో కలిసి బతకాలని ఉంది. నేను అలాగే చెప్పగానే తను ఒక్క చిన్న స్మైల్ ఇచ్చి అక్కడే కూర్చుండిపోయింది. అసలు తను తలెత్తి నన్ను చూడడమే లేదు. ఇలా రెడీ అయ్యి వచ్చింది ఇప్పటికైనా నువ్వు నాతో ఈ మాట చెప్పాలని అంటూ మెల్లిగా చెప్పింది. ఇంకేముంది, తన మాటలు వినగానే నాకు ఫుల్ జోష్ వచ్చేసింది. అప్పటి నుంచి మేము మా భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా పెళ్ళి గురించి చాలా కలలు కన్నాం. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరం ఎవరింటికి వాళ్ళు వచ్చేసాం. అయితే నయనకి పేరెంట్స్ లేరు. వాళ్ళ మామయ్య తనని చదివిస్తున్నారు. ఇంటికి వచ్చి వాళ్ళ మామయ్యతో మాట్లాడమని నాకు కాల్ చేసింది నయన. ఒక వారం తర్వాత నేను నయన వాళ్ళు ఉండే ఊరికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి కాల్ చేస్తే నయన నెంబర్ కలవడమే లేదు. సరేలే అని లోపలికి వెళ్ళాను. వాళ్ళ మామయ్య ఎదురొచ్చి ఎవరు కావాలి అని అడిగారు. నయన కోసం వచ్చానండి అని చెప్పాను. ఆయన నన్ను లోపలికి తీసుకెళ్ళి ఒక ఫోటో చూపించారు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, నయన. ఫోటోకి దండ వేశారు. ఫోటో కింద దీపం పెట్టి ఉంది. అది చూసిన నాకు గుండె పగిలిపోయింది. 3 రోజుల క్రితమే తను యాక్సిడెంట్లో చనిపోయింది బాబు అని వాళ్ళ మామయ్య చెప్పారు. అది విని కళ్ళ నిండా నీళ్లతో గుండె పట్టుకొని అక్కడి నుండి వచ్చేసాను. ఇంటికి వెళ్ళిపోయాక తను చనిపోయిందన్న నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక పిచ్చివాడిని అయిపోయాను. ఆ బాధని మర్చిపోవడానికి తాగడం మొదలుపెట్టాను. అలా 6 నెలలు ప్రాణం లేని శవంలా బతికేశాను. అప్పుడే సరిగ్గా మా నాన్నగారికి ఆరోగ్యం పాడైపోయింది. ఇంట్లో పరిస్థితులు, నేను ఖచ్చితంగా జాబ్ చేయాల్సిన పరిస్థితి. సిటీ వెళ్ళి కొన్నాళ్ళు కష్టపడి ఒక జాబ్ అయితే సంపాదించాను. కానీ నాన్న ఆరోగ్యం ఇంకా పాడవుతూనే వచ్చింది. తనకి ఏదైనా అయ్యేలోపే నన్ను పెళ్లి చేసుకోమని నాన్న నన్ను బలవంతం చేశాడు. ఆ పరిస్థితిలో తప్పక నాన్న మాటకి ఒప్పుకున్నాను. తులసితో నా పెళ్లి జరిగింది. మొదట్లో నాకు అసలు తనతో మాట్లాడాలని ఉండేదే కాదు. కానీ నెలల కొద్దీ నేను దూరంగా ఉన్నా సరే తను చాలా ఓపికతో, సహనంతో నా మీద ప్రేమ చూపిస్తూనే వచ్చింది. తులసి చాలా మంచిది. తను ఇంటిని చక్కగా అద్దంలా ఉంచుతుంది. తనని విసుక్కునే నాపై కూడా చాలా ప్రేమను చూపించింది. తన మంచితనానికి కొన్నాళ్లకు నా మనసు కరిగిపోయింది. తనతో కొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. అంతే, అక్కడితో నేను డైరీ మూసేశాను. ఆయన కథ చదివాక నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. అంతగా మనసుకు దగ్గరైన అమ్మాయి చావు ఆయన మనసుని ఎంత గాయపరిచిందో ఊహించుకుంటేనే చాలా బాధేస్తుంది. మాకు పుట్టిన పాపకి ఎలాగో ఇంకా పేరు పెట్టలేదు. కనీసం నయన పేరు పెడితే తను ఈ రూపంలో అయినా ఆయన దగ్గర ఉందని ఆయన సంతోషిస్తారు. ఈవినింగ్ ఆయన వచ్చాక పాపకు నయన అని పేరు పెడదామని ఆయనతో చెప్పాను. వెంటనే ఆయన కళ్ళలో నీళ్లు నిండటం
నాకు కనిపించింది. ఆయన ఆ అమ్మాయిని ఎంత ఇష్టపడ్డారో కూడా అర్థమైంది. కానీ ఏం చేయగలం? ఇక నుంచి ఆయన మరింత సంతోషంగా ఉండడానికి నేను, పాప కారణం కావాలని కోరుకుంటున్నాను.